తోటకూర మీల్ మేకర్ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. హలో నమస్తే. ఇది తోటకూర మీల్ మేకర్ అంటే చిప్స్ ఉంటాయి కదా, మీల్ మేకర్ చిప్స్, దాని కర్రీ అనమాట ఇది. అంటే మా ఫ్రెండ్ ఒకసారి పెట్టేయచ్చు కదా నువ్వు షార్ట్ చేయదే యూట్యూబ్లో అంటే సరే అని చేయడానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా ఓకేనా ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా మీకు. ఇది ఆయిల్ పెడుతున్నాను. ఇది నేను వేరుశనగ నూనె, పప్పు నూనె కలిపి నువ్వుల నూనె కలిపి మిక్స్ చేసుకుంటాను దీన్ని. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెట్టమంది. ఇది అంటే మేము అమ్మాయిలే అనుకుంటామండి. ఇది 3 చెప్పాను కదా, ఈ 3 మసాలా కొట్టుకొని ఇది వేసుకోవాలన్నమాట. కొంచెం వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి అది కూడా వేగాక నిన్న మా ఫ్రెండ్కి రెసిపీ చెప్తుంటే ఒకటి, నువ్వు అదేదో వీడియోనే చేసి పెట్టు, ఇది ఇలా చెప్తే మాకు ఎవరికి అర్థం అవుతుంది అంది. నన్ను ఎంకరేజ్ చేసి లేడీస్ ఎక్కువ ఉన్నారండి మొత్తానికి. మా ఫ్రెండ్సే ఎక్కడికక్కడ చేయండి పర్వాలేదు అని మొదలు పెడుతున్నాం. మాదంతా బయట మాది లోపల స్టవ్ ఉండదు, కానీ నాకు అవుట్ సైడ్ ఇష్టం. అవుట్ సైడ్ పెట్టుకున్నాం అన్నమాట. ఒక కప్పు తోటకూరకి 2 కట్టలు పడతాయి. 2 కట్టలకి తోటకూరకి 1 కప్పు ఇదైతే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా వెళ్ళిపోదాం పైకంటే సబ్స్క్రిప్షన్లు తొందరగా వెళ్ళిపోదాం. మా ఇంట్లో మా మరదళ్ళు కానీ మొత్తం అందరూ ఏదైనా పర్వాలేదు చేయండి అని పుషప్ గట్టిగేస్తున్నారు మా కోడళ్ళు. కానీ ఇంత ఎంకరేజ్మెంట్ వస్తుంది అనుకోలేదు. అలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక తోటకూర పెట్టేసుకోవడం. వర్కింగ్ ఉమెన్స్కి బాగా పనిచేస్తుంది. తను వర్క్ చేస్తుంది, తనకి ఏదో రెసిపీ చెప్తే అప్పుడు అందనమాట. నువ్వు అలా వీడియోలు చేసి పెట్టి మేము చూసుకుని చేసుకుంటాం కదా. సరే తన ఎంకరేజ్మెంట్ అయితే కావాలని దీంట్లో లైట్గా పసుపు, ఉప్పు వేసేస్తే నాకు తెలిసినవి ఒకటి అప్లోడ్ చేస్తాను. మీకు తెలుసుంటే దాంట్లో ఏమన్నా చేయాలేమో కామెంట్ చేయండి. నా ఫ్యామిలీ సరే, బయట వాళ్ళు కూడా చాలామంది నాకు తెలియని ఫ్రెండ్స్, అదే ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ అనే అనాలేమో వాళ్ళే, నాకు తెలియని లేడీస్ కూడా చాలామంది చూస్తున్నారు. ఫిమేల్స్ మేల్స్ కూడా ఈక్వల్గా ఉన్నారు ఆడియన్స్. అందుకని ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ చాలు నాకు. సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను ఇవన్నీ చెప్తుంటే పక్క నుంచి మా కోడలు నవ్వుతుంది. అంటే లైట్గా సాల్ట్ వేసేస్తే, అంటే ఆకుకూరలు మూత పెడితే ఆ గ్రీనిష్ కలర్ పోతుంది. అందుకని మూత పెట్టకుండా ఇలా ఉంచేస్తే కాసేపు అది మగ్గాక అప్పుడు మీల్ మేకర్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెంసేపు మగ్గుకొని వచ్చేసి దగ్గరికి అయ్యాక కొంచెం మీల్ మేకర్ వేసి కాసేపు ఉంచి కారం వేసి కట్టేసుకోవడమే. మళ్ళీ పెడతాం. ఇక మీల్ మేకర్ ఇది మగ్గిపోయింది. తోటకూర నేను మీల్ మేకర్ వేసేస్తున్నాను. వేసేసి కొంచెం బాగా కలిపేసి కొంచెం కారం వేసేసి కొంచెంసేపు ఉంచి కట్టేసాను.
సరిపడ్డట్టు వాళ్ళు కారం వేసుకోండి. కూర అయిపోయినట్టు. ఈ వర్కింగ్ ఉమెన్స్ అయితే మీరు ఇది పొయ్యి మీద పెట్టి ఏదైనా వర్క్ చేసుకుని పైన అంతా కొంచెం చేసుకుని వచ్చినట్టుగా మగ్గిపోద్ది. ఇంక మిల్ మేకర్ వేసాక ఎక్కువ టైం ఉండదు, ఉంచక్కర్లా. ఒక 2 minutes ఉంచేసి కట్టేసి మూత పెట్టేస్తే కాస్త మగ్గిపోద్ది. మీరు బాక్సులు వేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది కూర చపాతీలకైనా రైస్లోకైనా ఏదైనా బాగానే ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, బాయ్.